చినశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక సోమేశ్వర దేవాలయం వద్ద గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యుల ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. గెలుపొందిన విద్యార్థులకు నగదు బహుమతిగా అందజేశారు. పాల్గొన్న మహిళలందరికీ కూడా సర్పంచ్ చంద్రశేఖర్, ఉప సర్పంచ్ భానుప్రసాద్ తో పాటు పాలకవర్గ సభ్యులు, సర్పంచ్ చంద్రశేఖర్ కుటుంబ సభ్యుల చేతుల మీదుగా చీరలు పంపిణీ చేశారు. ముగ్గుల్లో మద్యం సేవించి వాహనాలు నడపరాదని, మత్తు పదార్థాలకు బానిసలు కాకూడదని, బాలికలను రక్షించాలని, బాలికలను చదివించనని, పండగ సంస్కృతి సాంప్రదాయాలు అర్థమయ్యే విధంగా మహిళలు ముగ్గులు వేశారు. ఈ పోటీలలో మొదటి బహుమతి మేడి మాలతి, ద్వితీయ బహుమతి ఎల్లబోయిన జ్యోతి, తృతీయ బహుమతి సుంకరి సంతోష, 4వ బహుమతి కుమ్మరి పూజ, 5వ బహుమతి సుంకరి ఆద్య, 6వ బహుమతి బొమ్మరబోయిన మల్లేష్లు బహుమతులుగా అందుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ చంద్రశేఖర్, బీజేపీ మండల అధ్యక్షులు, వార్డు సభ్యుల రాజుతో పాటు మహిళలు మాట్లాడుతూ ఒక పండుగ వాతావరణం కల్పించే విధంగా మహిళలందరినీ ఒకే చోట చేర్చి ముగ్గులు వేయించడం జరిగిందని, ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో ఉంటూ కలిసిమెలిసి ఉండే విధంగా ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగిందన్నారు. ప్రతి సంవత్సరం మహిళలకు ఇలాగే పోటీలు నిర్వహించి చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరినీ ఒకే చోటకు చేర్చి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ చంద్రశేఖర్, ఉప సర్పంచ్ భానుప్రసాద్, బీజేపీ మండల అధ్యక్షులు రాజు, అంగన్వాడీ టీచర్లు మాలతి, నాగరాణి, వివోఏలో స్వప్న, చైతన్య, వివోబి వనజ, నాయకులు ఎల్లం, గోపాల్, శ్రీనివాస్, జాకీర్, శంకర్, నిద్రపోయిన స్వామి, ఆకుల వెంకటి, బలరాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన శంకరంపేటలో ముగ్గుల పోటీ పెట్టడం ఇది ఫస్ట్ టైం. నేను గత 8 సంవత్సరాల నుంచి డిస్టిక్ లెవెల్లో ఫస్ట్ ఆర్ సెకండ్ థర్డ్ పొందిన, కానీ మన శంకరంపేటలో ఫస్ట్ ముగ్గుల పోటీ పెట్టి మన మహిళల్లో ఇంత అంటే కళ ఉంది అని చెప్పేసి చందన్న గారు ఫస్ట్ టైం ముగ్గుల పోటీ పెట్టినారు. నేను ముగ్గులో మన విలేజ్లో ఎక్కువ గంజాయి అనేది తాగుతున్నారు, గంజాయి అనేది తీసుకుంటున్నారు అని చెప్పేసి మన పిల్లలు బాగా తాగి తిని అదైతుర్రు అని చెప్పేసి నేను దాని డ్రగ్స్ గురించి రాసినాను. ఇంకోటి మందు తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ అని రాసినాను. ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ చేసినందుకు ఇది కాంపిటీషన్ కాదు, అందరం కలిసి ఒక పండుగ వాతావరణంలో ఉండాలి అని, ఒక పండుగ ఉత్సాహం నింపాలని జరపడం జరిగింది. ప్రైజులు అనేది సరే వేసినారు కాబట్టి రికగ్నైజ్ చేయాలి. అండ్ అట్లనే ఎవ్రీ వన్ ఆర్ విన్నర్స్, అందరూ విన్నర్లే. ఇలాంటి పండుగలు మనం ఎన్నో చేసుకోవాలి అండ్ ఇలాగే కలిసిమెలిసి ఉండాలి అండ్ మహిళల్ని ఎంకరేజ్ చేయాలి అనే ఉద్దేశంతో, ముఖ్య ఉద్దేశంతో ఈ ముగ్గుల కాంపిటీషన్ పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఇలాగే ప్రతి సంవత్సరము ముగ్గుల పోటీలు పెట్టుకుంటూ ప్రతి ఆడపిల్లకి మాకు తగినంత సహాయం చేస్తూ అందరి అభివృద్ధిలోకి తేవాలని సర్పంచ్ గారి సంతోషము. మళ్ళీ మా ఇంట్లో కూడా అందరికీ ఆనాటి నుండి ఉన్న కళ ఇది దాదాపు 30 సంవత్సరాల నాటి కళ నాది నెరవేరింది. ఇప్పటికైనా ఈ 5 సంవత్సరాలలో ప్రతి మనిషి, ప్రతి ఆడపిల్ల ఎవరికే కానీ ఏ సహాయం కావాలన్నా మేము ముందుంటామని అనుకుంటున్నాము. మాకు తగినంత సహాయం చేస్తాం. ఇది నాది చాలా రోజుల నుంచి కోరిక. ఆ సోమేశ్వరుని అనుగ్రహం వలన మేము ఇలాగే ప్రతి సంవత్సరం చేస్తుంటూ మీ అందరి ప్రేమాభిమానాలు పొందాలని కోరుతున్నాను. ధన్యవాదములు. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో, గ్రామ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో స్థానిక సోమేశ్వర ఆలయం దగ్గర ముగ్గుల పోటీ నిర్వహిస్తే చాలామంది పాల్గొని రకరకాల ముగ్గులు, అంటే కొందరు ముగ్గులు ఎలా ఉన్నాయంటే ప్రకృతిని ప్రతిబింబించేలా, కొందరు ముగ్గురు సమాజానికి ఒక మంచి మెసేజ్ని ఇచ్చేలా, ఇంకొందరు ముగ్గులు పండగ హావభావాలు తెలియజేసేలా, ఇలా రకరకాల ముగ్గులు వేసిన మా చెల్లెలకు, అక్కలకు, మా అమ్మలకు మా గ్రామ పాలక వర్గం తరపున నేను శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నా, ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. ఏంటంటే ఏదో ముగ్గుల పోటీలు అంటే రంగులు నింపుడు, అదే హ్యాపీ పొంగల్ అని రాసుడు, అట్లా కాకుండా ఒక మంచి సమాచారాన్ని ఇచ్చేటట్టు, ఒక మంచి మెసేజ్ని ఇచ్చేటట్టు, ఒక ముగ్గు ద్వారా వాళ్ళ హావభావాలు, వాళ్ళు సమాజానికి, శంకరంపేట గ్రామానికి ఏం చెప్పదలుచుకుంటారో ఈ ముగ్గు ద్వారా చెప్పిర్రు. చాలా మంచి విషయం ఇది. ఈ ముగ్గుల పోటీ కార్యక్రమంలో 27 మంది పాల్గొంటే 26 మంది మహిళలు, అలాగే ఒక పురుషరత్నం మల్లేష్ కూడా పాల్గొన్నాడు. అంటే
దానిలో ఒక 5గురు విజేతలుగా నిలిచారు. అందులో మొదటి ప్రైజ్ అందరికీ తెలిసిందే.